మీ అందరి మధ్యలో నేను మీ మధ్యలో వాడిని, నేను మీ మధ్య నుంచే వచ్చానని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సమయం దేవుడి, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా దేవుడికి. మరి తను మనకి అనుమతించారు ఈ 2025లో ఉండడానికి, తన నామముని గనపరచడానికి. మరి అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ మహోన్నతుడా దేవా, ఈ సమయం కొరకు దేవుడికి వందనాలు తండ్రి. దేవా, మీ పరిశుద్ధ ఆత్మని బలముగా మా మధ్యలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి అంధకారాన్ని, ప్రతి సాతాను క్రియని, ప్రతి దుష్టుల ఆలోచనని యేసుక్రీస్తు నామములో నాశనం చేయమని అడుగుతున్నాను. ప్రతి పిరికితనాన్ని తీసివేయండి తండ్రి. ప్రతి రకమైన పిరికితనాన్ని యేసు నామములో తీసివేయండి దేవా. మీ పరిశుద్ధ సన్నిధిని మా మధ్యలో ఉంచమని, మీ అగ్నిని దేవా, మీ పరిశుద్ధ ఆత్మని మా మధ్యలో ఉంచమని, ఈ సంఘముని, సంఘ కాపరిని, తన కుటుంబాన్ని, సేవకులని దేవా అద్భుతముగా అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతా ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నది. మరి ఇది వాస్తవం. నీవు ఒప్పుకున్నా, నీవు ఒప్పుకోకపోయినా నువ్వు నమ్మవలసిందే. దేవుడి సన్నిధి మన మధ్యలో చాలా బలంగా ఉన్నది. మరి క్రిస్మస్ అంటే అందరూ యాక్టివేట్ అవుతారు. క్రిస్మస్ అంటే అందరూ ఒకేసారి, క్రిస్టియన్స్ అందరూ ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం, ఏదో జరుగుతుంది, ఏదో అద్భుత కార్యం జరుగుతుంది, దేవుడు ఏదైనా చేస్తారు అని ఒక ఆశతో ఉంటారు. మరి ప్రసంగము మొదలుపెట్టే ముందు అయ్యగారికి, అమ్మగారికి, వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా మరి నేను వందనాలు చెప్తా ఉన్నాను. నన్ను ఈ సమయంలో, ఈ బిజీ సీజన్లో నన్ను గుర్తు చేస్తున్నారు. సంఘంకి నా ప్రేమ. ఐ లవ్ యూ ఆల్ వెరీ మచ్. దిస్ ఇస్ ద ట్రూత్. మరి మీ అయ్యగారికి కాల్ చేస్తూ ఉంటాను తరచుగా. అండ్ ఐ ఫైండ్ అవుట్ హౌ పీపుల్ ఆర్ డూయింగ్. మరి మొన్న రీసెంట్గానే నా తల్లి గారు, ఐ లాస్ట్ మై మదర్, అప్పుడు కూడా అయ్యగారు చాలా ముందు ఉండి చాలా సహాయం చేశారు. మరి ఈ సమయంలోని దేవుని వాక్యము మన కొరకు దేవుడు మనకి ఏ రకమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారో మరి మనము చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు, ఇంకా 16 వచనం మాత్రం. దయచేసి ఎవరైనా చదవండి. చదివే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. ఈ దినము వాక్యము నీ హృదయాన్ని చీల్చబోతూ ఉన్నది. ఈ దినము ఈ వాక్యము నిన్ను మార్చబోతూ ఉన్నది. ఈ దినము ఈ వాక్యము నీవు నీ దేవుని ఎదురుగా ఎక్కడున్నావు నీకు చెప్పబోతున్నది. ఇటువంటి వాక్యాన్ని నీవు నీ అప్పుల గురించి, రేపు చేసే ఉద్యోగం గురించి, లేకపోతే నువ్వు ఎక్కడికో ఏదో వెళ్తానని, ఏదో చేస్తానని అటువంటి ఆలోచనలు, రేపు హోంవర్క్ ఉందా, రేపు ఆ వర్క్ ఉందా, రేపు ఏం వర్క్ ఉంది, క్రెడిట్ కార్డు, పర్సనల్, ఇవన్నీ పక్కన పెట్టు. దిస్ ఇస్ ద టైం బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు దేవునికి మధ్యన దిస్ ఇస్ ద టైం. ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు లిసన్ టు దిస్ మెసేజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని వినాలా. బికాస్ గాడ్ హెస్ స్పోకెన్ టు గివ్ దిస్ మెసేజ్. దయచేసి చెప్పండి. రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి
తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళిరి. ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అయితే దేవుని బిడ్డలారా, ఈ కథ, ఈ వాస్తవం ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ హేరోదు మహారాజు ఒక రాజు పుట్టాడని, యూదుల రాజు పుట్టాడని, ఒక గొప్ప రాజు పుట్టాడని ఆయన మనసులో మొట్టమొదటిగా వచ్చిన ఎమోషన్ ఏంటి? భయం. మొట్టమొదటిగా ఏమొచ్చింది ఆయన మనసులో? ఎమోషను భయం. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది. ఈ పుట్టినవాడు మామూలు వాడు కాదు, నా జీవితం ఉత్తలపుత్తలము కాబోతుందని ఒక గొప్ప సంకేతము ఆయనకు వచ్చింది. ఈ దినము మరి చరిత్రకారులు ఏమన్నా కూడా, కొందరు అంటారు యేసుక్రీస్తు అక్టోబర్లో పుట్టారు, కొందరు అంటారు జనవరిలో పుట్టారు, కొందరు అంటారు ఇంకేదో సమయంలో, కొందరు పుట్టలేదని అంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ చరిత్రకారులు ఏమున్నప్పటికీ కూడా 25 డిసెంబర్ ప్రపంచమంతా, ప్రతి దేశము దే సెలబ్రేట్ విక్టరీ ఆఫ్ ద వీక్, నిస్సహాయుల విజయం. వాట్ ఇస్ క్రిస్మస్? విక్టరీ ఆఫ్ ద వీక్, నిస్సహాయుల విజయము. భవిష్యత్తు పైన వాళ్ళకున్న దేవుని ద్వారా వచ్చే నిరీక్షణ. దిస్ ఇస్ వాట్ ఇస్ క్రిస్మస్. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు కొందరికి భయం కలుగుతుంది, కొందరు నిస్సహాయులకి విజయము దొరుకుతుంది, ఇంకొంతమందికి వాళ్ళ భవిష్యత్తు చీకటిగా లేదు, వాళ్ళ భవిష్యత్తులో ఒక గొప్ప వెలుతురు రానున్నది. ఇదే క్రిస్మస్ సందేశం. మరి ఈ దినం ప్రతి ఒక్కరు, కొందరు క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు, మరి ముస్లిం సోదరులు మాస్క్కి వెళ్తారు, మరి హిందూ సోదరులు వాళ్ళ కోవెలకి వెళ్తారు. ప్రతి ఒక్కరు ఈ దినము దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మొట్టమొదటి కారణము అది భక్తి కాదు, అది భయం. ప్రతి ఒక్క వ్యక్తి ఈ దినము, ఎస్పెషలీ కోవిడ్-19 వచ్చిన తర్వాత మనుషులకి ఏమర్థమైందంటే డబ్బు, హోదా, అంతస్తు, ఆస్తి, నా మంది, నా మార్బలము నన్ను రక్షించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ మతమైనా, ఏ కులమైనా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాడంటే మొట్టమొదటిగా భయము. ఏదో మొప్పు రానున్నది, ఈ మొప్పు నుంచి కాపాడేది నన్ను కేవలము దేవుడు ఒక్కడే. తను దేవుడిని ఏ విధంగా భావిస్తూ ఉన్నాడంటే ఆ మొప్పుని ఆయన ఆపలేడు, అది వస్తుంది. సో ఈ మొప్పుకి ఈయన ఏమి చేయలేడు కాబట్టి ఆయనకి, దేవునికి ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. దయచేసి కూర్చోండి బాబు. అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. అయితే ఈ మొప్పు నుంచి తను కాపాడలేడు కాబట్టి తనకి దేవునికి మధ్యలో, ఈ మొప్పుకి తనకి మధ్యలో దేవుని యొక్క వంతెనగా చూస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. మరి మొట్టమొదటిగా అందరూ చర్చిలకి, గుడులకి, మాస్కులకి ఎందుకు వెళ్తా ఉన్నారంటే దేవుడి మీద భక్తి పొంగి కాదు, భయం. ఆ భయం మీద నిస్సహాయం, వాళ్ళు ఏమి చేయలేరు, నన్ను ఆదుకునేది కేవలము దేవుడు. మరి దేవుని బిడ్డలారా, ఈ దినము యేసుక్రీస్తు ఆయన జన్మము ప్రత్యేకముగా ఆయనని ఏమని పిలుస్తారండి? యూదా గోత్రపు, గట్టిగా చెప్పాలి, యూదా గోత్రపు సింహం. మరి ఆయనని ఎందుకు యూదా గోత్రపు సింహము అంటారంటే, గోత్రాలన్నిట్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలలోని అతి రోషము కలిగిన గోత్రము, రాజులనిచ్చిన గోత్రము, ఎన్నో యుద్ధాలను గెలిచిన ఈ గోత్రము ఏ గోత్రం అండి? ఇటువంటి యూదా గోత్రం నుంచి వచ్చిన దేవాది దేవుడు యూదా గోత్రపు సింహం. అటువంటి దేవుడు నీ దేవుడు. మరి నువ్వు పిరికితనంలో బ్రతకొచ్చావు, మరి నువ్వు ఇదే సమస్యల నుంచి పారిపోతూ, వ్యక్తుల నుంచి దాగోని, మరి జీవితంలో ఒక ఓడిపోయిన వారిలాగా నువ్వు బ్రతకొచ్చావు. ఈ క్రిస్మస్ సందేశము అది కాదండి. మరి చదువుదామండి దేవుని వాక్యము.
గిద్యోను అనగా గొప్ప వ్యక్తి గురించి మనం చదవబోతున్నాము. జడ్జెస్ 6:2-4, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 2-4 వచనాలు. దయచేసి ఎవరైనా త్వరగా చదవాలి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిది. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరేదిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. 11-12 కూడా చదువు. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, యూదా దేశము, ఇశ్రాయేలు దేశము వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కానీ మిద్యానీయులు, అమాయకీయులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే దండాలుగా సైన్యం తర్వాత సైన్యం వచ్చి వీళ్ళకి ఆహారం కూడా లేకుండా వీళ్ళు పండిస్తున్న పంటని నాశనం చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప మిడతల సమూహం వచ్చినట్టు లెక్కించలేని సైన్యము వచ్చి వాళ్ళకి తిండి లేకుండా, వాళ్ళకి ఆహారం లేకుండా, వాళ్ళు ఏ పంట పండించుకున్నా కూడా గమనించండి, గొడ్డుని నరుకుతున్నారు, గాడిదని నరుకుతున్నారు, పంటను పాడు చేస్తున్నారు, మనుషులని వాళ్ళు చంపట్లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం, వీళ్ళు పంట పండించడము, వాళ్ళు రావడము, నాశనం చేయడం. అంటే వీళ్ళు గూఢాచారాలు ఎక్కడ పెడతారు కాబట్టి 2 రైలు పంట వచ్చింది, చలో దండయాత్ర, పంట నాశనం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో గిద్యోను అన్న ఒక యూదా దేశపు వ్యక్తి, ఆయన గుప్తంగా సీక్రెట్గా, ఇంగ్లీష్లో చదివితే వైన్ ప్రెస్కి వీటికి సంబంధం లేదు. గోధుమ గింజకి, వైన్ ప్రెస్కి, ద్రాక్షకానికి ఎటువంటి రకమైన సంబంధము లేదు. ఇది లిక్విడ్, ఇది సాలిడ్. కానీ ఈయనేం చేస్తా ఉన్నాడంటే తను పండించిన పంటని సీక్రెట్గా తీసుకెళ్ళి ఈ వైన్ ప్రెస్లో అక్కడ థ్రెష్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎవరికి డౌట్ రాదు, పిరికితనం, భయం, వాళ్ళని ఎదిరించలేక బ్రతకాలి కాబట్టి, తిండి తినాలి కాబట్టి, రేపు చూడాలి కాబట్టి, ఆకలి ఉండకూడదు కాబట్టి పిరికితనంతో భయభ్రాంతులుగా బ్రతుకుతున్న ఇజ్రాయేల్, ఇది వాళ్ళ జీవితం. అప్పుడు దూత వచ్చి ఏమంటా ఉన్నది, దూత ఏమని సంబోధిస్తా ఉన్నది, పరాక్రమశాలుడా. నువ్వు నేనైతే ఏమంటాను, ఏవాడు పిరికివాడని దాగం చేస్తాడు, వాడు ఎవరికి ఏం చెప్పకుండా చేస్తాడు. మన జీవితాలు కూడా ఇలాగే ఉంది. ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ అంటే రణయోధుడా, ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఈయనేమో గుట్టు చప్పుడుగా ఆయన దాచుకొని అది రాత్రప్పుడు ఎప్పుడో పంట కోసుకుంటాడు, నెమ్మదిగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వైన్ ప్రెస్లో పెట్టుంటాడు. పెట్టి ఎవరికి తెలియకుండా, ఎవరు కంటి చూపు కారకుండా ఆయన నెమ్మదిగా మీరందరూ రైతులే, మేము రైతులు చూసాం, మనం రైతు బ్రతుకు ఎత్తుకుంటారు. మరి ధాన్యము విడి చేయాలంటే ఏం చేయాలండి? సైలెంట్గా అవుతుందా? అది కాదు, గొప్ప శబ్దం. అయినా సీక్రెట్గా గుట్టు చప్పుడుగా చేస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, ఇన్ దట్ సిచ్యువేషన్, ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాల్యూ, దేవుని దూత, దేవుని సన్నిధి, గాడ్ సీస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను దేవుడు చూస్తా ఉన్నాడు. అయితే దేవుడు పెట్టారా, గిద్యోనుకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు, దాని అర్థము నాశనం చేసేవాడు. కానీ ఇక్కడ నాశనం చేసేవాడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పాలా? ఆయన పిరికిగా, ఆయన సొంత పంటను ఆయన పిరికిగా భయముగా బ్రతుకుతా ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమవుతుందంటే దేవుని దూత ఈ పిరికి వ్యక్తిని చూడలేదు, దేవుని సన్నిధి ఈ పిరికి వ్యక్తిని చూడలేదు. దేవుని సన్నిధి
ఈ వ్యక్తిలో ఒక గొప్ప యోధుడిని చూశాను. హల్లెలూయా. అయితే మరి దేవుని బిడ్డలారా, రాను రాను ఏడో అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే, ఒక్క ఆయుధము కూడా వాడకుండా ఈ గిద్యోను అనే వ్యక్తి కేవలం 300 యోధులతోని ఒక గొప్ప సైన్యాన్ని ఓడించినట్టు దేవుని వాక్యం మనకి చెప్తాము. ఇది ఏ విధంగా సాధ్యమైంది? తను జీవితంలో ఆ పిరికితనము అన్న విషయాన్ని తీసి పక్కన పెట్టాడు. తన జీవితంలో పిరికితనాన్ని అన్న అంశాన్ని తీసి దేవుడు అన్న అంశంతో రీప్లేస్ చేశాడు. హల్లెలూయా. మరి దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడు? పిరికితనము సమాధానము ఇట్స్ నాట్ ద సొల్యూషన్. గిద్యోను దేవుడు ప్రోత్సహించాడు. ఆయనలో ఒక యోధుడిని చూచాడు. ఆయనకు ఒక రణనీతిని ఇచ్చాడు. అండ్ హి సెడ్ అటాక్ దెమ్. టైం ఇచ్చాడు, ప్లేస్ ఇచ్చాడు, ఆయుధాలు ఇచ్చాడు. మరి మిగతా స్టోరీ మేము సండే స్కూల్లో చెప్తూ ఉంటాం. ఒక్క ఆయుధము కూడా వాడకుండా గిద్యోను ఒక గొప్ప సైన్యాన్ని ఓడించగలిగాడు. మరి ఒక ఎడారిలోని ఒక హంతకుడు దాచుకొని చూపిస్తున్నాడు. వాడు ఒక వ్యక్తిని చంపాడు. చంపినందుకు శిక్ష ఏంటి? ఏ దేశంలో చంపినందుకు శిక్ష ఏంటి? ఉరి శిక్ష. లైఫ్ ఫర్ లైఫ్, హ్యాండ్ ఫర్ హ్యాండ్, లెగ్ ఫర్ లెగ్, ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, లైఫ్ ఫర్. ఏ దేశంలో కూడా నాకు తెలిసి హంతకుడిని వదిలివేయరు. కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్యూట్ చేస్తారు, కొన్ని దేశాల్లో తల తీసేస్తారు, కొన్ని దేశాల్లో 14 సంవత్సరాలు శిక్ష ఇస్తారు. కానీ హంతకుడికి శిక్ష మరణమే. హంతకుడికి శిక్ష మరణమే. మరి ఈయన కూడా ఒక హత్య చేసి ఎడారిలోని ఒక గొల్లల కాపరిలాగా బ్రతుకుతా ఉన్నాడు. దాచుకొని, అమ్మో నన్ను ఏమైనా గుర్తుపడతారేమో, నన్ను ఏమైనా చూస్తారేమో, నేను కానీ పట్టుబడితే నాకు ఉరి శిక్ష తప్పదు. ఒక దినం వాళ్ళ గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చూశాడంటే, దేవుని ఒక బుష్ కాలుతా ఉంటాడు. దేవుడు బిడ్డలారా, ఈ దినము ఒక మోషే, ఒక పిరికి మోషే, ఒక పిరికి గిద్యోను, వాళ్ళ చేతిలో ఎటువంటి రకమైన ఆయుధం కూడా లేదు. అయితే ఈ మోసే ఎంత పిరికివాడంటే దేవుడిని ప్రశ్నల తర్వాత ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. అట్లా కాకపోతే ఎట్లా, ఇట్లా కాకపోతే ఎట్లా, నాకు మాట్లాడడం రాదు, నాకు ఇది రాదు, నాకు అది రాదు. దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ చేతిలో ఏముంది? ఎక్సోడస్ 4:2. సంబడి రీడ్ ఎక్సోడస్ 4:2. మరి ఈ మోసే చేస్తున్న ఉద్యోగంలో ఒక రిస్క్ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి రకమైన రిస్క్ లేని పని. నేను ఎవరిని కాకపోయినా కూడా పర్లేదని ఆ విధంగా గుట్టు చప్పుడుగా జీవితము బ్రతుకుతున్న మోసే గిద్యోను జీవితాలను దేవాది దేవుడు మార్చివేసిన సందేశము మరి దినం మనం చూస్తాము. దయచేసి చదవండి. యెహోవా నీ చేతిలోనిదేమిటి? నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాడు. అందుకతడు కర్ర అనెను. తన చేతిలో కర్ర ఉంది. అదే మనం కొంచెం ముందుకెళ్ళి చదివినప్పుడు ఇటు సైడ్ నుంచి ఐగుప్తు సైన్యము తరుముతా ఉన్నది, ఇటు పక్కన సముద్రం ఉన్నది, మధ్యలో మోసే ఉన్నాడు. ఇటు తన వాళ్ళే తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు, ఇటు సైన్యము ఎట్టైనా కూడా చంపుతుంది. అప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం ఏం చేశాడంటే, మోసే చేతిలో ఒక అస్త్రము కూడా లేదు. దయచేసి చదవండి, మీకు హోంవర్క్. 2 చేతులు, ఒక అస్త్రము కూడా లేని 2 చేతుల్ని పైకి ఎత్తినప్పుడు దేవాది దేవుడు అద్భుత కార్యం చేసి సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దేవునికి కావాల్సింది నీ చదువు కాదు, దేవునికి కావాల్సింది నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది అది కాదు. గాడ్ నీడ్స్ యూ. దేవునికి కావాల్సింది ఒక పిరికితనం లేని జీవితం. అటువంటి జీవితంలో దేవుడికి లేదా? ఒక గిద్యోను, ఒక రైతు, మరి ఏ రకమైన ఆశ, ఉత్సాహం లేని జీవితం, దాచుకొని పిరికివాడిలాగా తన పంటని విత్తుతా ఉన్నాడు. మోసే ఎటువంటి రకమైన ఆశ కూడా లేని జీవితము, ఎడారిలో
మనుషుల మధ్యలో కూడా లేడు, ఎడారిలోని గొర్రెలు కాసుకుంటా బ్రతుకుతున్న అటువంటి వ్యక్తిని దేవుడు ఒక గొప్ప సైన్యాన్ని తన మోకానికి తీసుకొచ్చిన చరిత్ర మోసే గారు. దేవుడు బిడ్డలారా, ఈ దినము దేవుడు ఒక సందేశం మీకు ఇస్తాడు. పిరికి వాడికి దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఎంతకాలము నువ్వు భయపడతావు, బ్రతుకుతావు. ఎంతకాలము నువ్వు ఊహించుకొని ఊహలతోనే భయంలో బ్రతుకుతూ ఉంటావు. ఎంతకాలము నువ్వు పారిపోతావు. ఎంతకాలము నువ్వు దేవుణ్ణి నమ్మకుండా నీ దగ్గర ఉన్న ఆస్తిను, నీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ను, నీ దగ్గర ఉన్న ఉద్యోగాన్ని చూసుకొని దాన్ని చూసుకొని నువ్వు బ్రతికేస్తావు. కానీ దినము దేవుడికి అటువంటి వ్యక్తులు వద్దు. దేవుడికి ఎటువంటి వ్యక్తులు కావాలి? ఈ దినము క్రిస్మస్లో అందరూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఒకరికొకరు ఏదో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటారు. కానీ ఈ దినము దేవుడు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కోరుతా ఉన్నాడు. టుడే గాడ్ వాంట్స్ a fearless you. నీ భయంని పక్కన పెట్టిన నిన్ను దేవుడు కోరుతాడు. అటువంటి బహుమానం దేవుడికి ఏ కావాలి? దేవుడు బిడ్డలారా, మరి దినము దేవుడు నీతో ఎన్నో గొప్ప కార్యాలు చేయించుకోవాలనుకుంటా ఉన్నాడు. ఈ దినము దేవుడు నేను బాగుగా వాడాలి అనుకుంటా ఉన్నాడు. ఈ దినము దేవుడు తన ఆత్మతో నేను నింపాలి అనుకుంటా ఉన్నాడు. ఈ దినము నీ మామూలు సీదా సాధారణమైన జీవితాన్ని దేవుడు మార్చాలి అనుకుంటా ఉన్నాడు. కొందరికి సందేశం ఎప్పుడూ వచ్చింది, కానీ వాళ్ళ పిరికితనం వలన వాళ్ళు ఎక్కడ వేసిన రాయి అక్కడే అన్నట్టు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు వాళ్ళ జీవితాలలోని ఎటువంటి రకమైన ప్రోగ్రెస్ లేదు. కానీ లోపల ఏదో తెలియస్తుంది, నా జీవితం ఎంత కాదు, దేవుడు నాతో ఇంకేదో ఒక జీవితం అనుకుంటా ఉన్నాడు. God wants to use me. God wants to change me. కానీ ఎంతకాలం అయితే నీలో పిరికితనం ఉంటుందో, ఎంతకాలం అయితే నువ్వు స్వశక్తిని నీ దగ్గర ఉన్న సర్వాన్ని నమ్ముతావు, అంతవరకు నీవు ఆత్మీయముగా ఎదగలేవు. ఇట్లా క్రిస్మస్ వస్తూ ఉంటాయి, క్రిస్మస్ వెళ్ళిపోతూ ఉంటాయి. నీ జీవితము ఒక మార్పు లేని జీవితంగా ఉండిపోతుంది. ఒక గిదియోను చూడు, ఒక మోసేను చూడు. వీళ్ళు నీలాంటి నాలాంటి పిరికి వాళ్ళే, వీళ్ళు నీలాంటి నాలాంటి భయస్తులే. కానీ ఒక అడుగు తీసుకున్నారు. They took a step. They took a step of faith. They trusted God. ఈ దినము నీవు దేవుడికి ఇవ్వవలసిన అతి గొప్ప బహుమానము లివింగ్ డౌట్. ఈ పని చేసి చూడు, నేనే దానికి నిదర్శనం. ఎప్పుడైతే when you step out, నా కంఫర్ట్ జోన్ ఇది, నా మమ్మీ, నా డాడీ, నా ఇల్లు, నా ఉద్యోగము, నా పొలము, అది నీ కంఫర్ట్ జోన్. నీకు ఎటువంటి రకమైన ఛాలెంజ్ లేదు, ఎటువంటి రకమైన రిస్క్ లేదు, ఎటువంటి రకమైన సవాలు కూడా లేదు. నీ జీవితంలో ఎంతవరకు అయితే నువ్వు రోజు అవే పనులు చేస్తూ ఉంటావో అవే పరిణామాలు దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడైతే ఆ పిరికితనాన్ని నువ్వు పక్కన పెట్టి, దేవా గాడ్ ఐ యామ్ రెడీ, నాకు ఇంకా భయం లేదు, ఏదైనా కూడా భయం లేదు, ఏది వస్తుందని కూడా భయపడను, ఊహిస్తూ భయపడను, భయంలో బ్రతకను. When you say, what do you say? When you say, God, I am ready. Can everyone say, God? మీరు చెప్పాలి, నేను చెప్పాలా? I am ready. చెప్పాలి, God, I am ready. నేను నా నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. నేను దేవుడిని సేవిస్తాను. ఏదైనా కూడా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా కూడా నేను దేవుడి కోసం నిలబడతాను అన్న నిర్ణయం తీసుకున్నాను. దానికి పరిణామాలు కూడా నేను చూశాను. నన్ను ఒక్కరోజు కూడా దేవుడు విడవలేదు. ఒక్కరోజు కూడా నేను ఒకరి ఎదురుగా చేతి చాపు అడగలేదు. నా మీద శత్రువులు వచ్చారు, నా మీద మనుషులు వచ్చారు, కానీ ఒక్క హాని కూడా నాకు కలగలేదు. ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను. ఐ టోల్డ్ గాడ్, ఏ కష్టం వచ్చినా కూడా పర్వాలేదు, ఆయన ఏ కష్టమో నా దగ్గరికి రాలేదు. హల్లెలూయా. అక్కడ కష్టం వస్తుంది, ఇంకా దగ్గరికి వస్తుంది, నా ఎదురుగా నిలబడుతుంది, కానీ
అది వచ్చిన విధానంగానే తిరిగి వెళ్ళిపోతుంది. దీనికి నేను సాక్షి. దేవుడు బిడ్డలారా, ఈ దినము నీ పిరికితనాన్ని నువ్వు వదలడము దేవుడు. నువ్వు ఎంతవరకైతే నీ కంఫర్ట్ జోన్, నీ పిరికితనము, నీ ఏదో ఒక కొత్తగా చేయాలనే ఉత్సాహం లేకపోవడము, రిస్క్ తీసుకోని జీవితము. మీ అయ్యగారు కానీ రిస్క్ తీసుకోకపోయి ఉంటే ఈ దినం ఈ ఆలయం మీకు ఉండేది కాదు. ఆయన రిస్క్ తీసుకున్నాడు కదా, ఎదిరించాడు కదా. ఎన్నో రకమైన సంఘ విద్రోహ శక్తులు తనని బెదిరించినా కూడా తను నిలబడ్డాడు. సిక్నెస్, కోవిడ్ ఎదిరించాడు. లంగ్ ఇన్ఫెక్ట్ అయినా కూడా దాన్ని ఎదిరించాడు. బట్ హిట్ టుక్ ఎ డిసిషన్. ఇదే దేవుని బిడ్డకి సాధారణమైన వ్యక్తులకి ఉండే వ్యత్యాసం. I trust God, I don't care. Can you repeat that? I trust God, I don't care. ఏదైనా కూడా నా దేవుడు చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఎటువంటి రకమైన డేంజర్ వచ్చినా కూడా నా దేవుడు దానికంటే గొప్పవాడు. అది ఆయనకి ఏ లెక్కలోకి కూడా రాదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నా జీవితంలో కూడా కష్టం వస్తే ఆ సింహాసనాన్ని ఆయన వదిలి నా కోసము వస్తాడు. ఇదే దిస్ ఇస్ ద సీక్రెట్ టు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లివింగ్. ఎప్పుడైతే నీ భయాన్ని వదులుతావు, ఎప్పుడైతే when you leave your fear for faith, ఆ దినము నీకు దేవునికి ఒక పార్ట్నర్షిప్ ఏర్పడుతుంది. ఇంతవరకు దేవుడు అక్కడ ఉన్నాడు, నీవు ఇక్కడ ఉన్నావు. when you leave this for that, అక్కడ ఉన్న దేవుడు ఇక్కడికి వస్తాడు. ఆయన నీతో కలిసి గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. లేచి నిలబడు. దేవుని బిడ్డలారా, గోరువెచ్చగా ఉన్న వ్యక్తులు దేవునికి విరుదు. పిరికి వారికి దేవుని రాజ్యంలో స్థానము, చోటు లేదు. నువ్వు ఎంతవరకైతే పిరికి వారిగా, పిరికి దానిగా ఉంటావో, నువ్వు ఎంతవరకైతే దేవుని కోసం గొప్ప పనులు చెయ్యవో, అటువంటి ధైర్య సాహసాలు చెయ్యవో, నువ్వు ఈ విధంగానే మిగిలిపోతావు. మార్పు కావాలా? You want a challenge? You want to do something great? You want to achieve great things for God? You have to stop being timid. మీరు పిరికి వాళ్ళ భయస్థులుగా బ్రతకడానికి వీలు లేదు. ఏదైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. మీరు కొంతమంది ఉండేవారు, ఇద్దరు మీరు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు ఇంకెక్కడ ఉండాలి? మీరు పిరికి వాళ్ళలాగా బ్రతకను అన్న నిర్ణయం తీసుకున్నప్పుడే గాడ్, ఐ యామ్ రెడీ. దేవా, ఇదిగో దేవా, నా జీవితం నీ ఎదురుగా ఉంది. దేవా, నేను నీ ఎదురుగా ఉన్నాను. దేవా, నా జీవితము, నీవు నాకు ఇచ్చిన తలాంతులు, నీవు నాకు ఇచ్చిన సమస్తము నీది. దేవా, నీ ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నువ్వు వాడుకోవద్దు. నీవు ఇటువంటి ఒప్పందము చేసుకున్నాడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఈ పాట పాడు. ఏదైనా చేయగలవు.
మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్, ఐ యామ్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ, టెల్ గాడ్, ఐ యామ్ రెడీ. నా జీవితం నీదే, నీ కార్యము నా జీవితంలో చేయలేదు. దేవా, ఇదిగో తండ్రి, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ గొప్ప పరిశుద్ధాత్మని, మీ అభిషేకాన్ని వీళ్ళ మధ్యలో పంపమని అడుగుతున్నాను. వీరికి తనను తీసివేయండి. దేవా, మీ కొరకై మీరు యోగ్యులను లేపుతున్నందుకు వందనాలు. అవును దేవా, ఇక్కడ నుంచి దేవా గొప్ప సేవకులు, గొప్ప యోగ్యులు వాళ్ళు లేస్తున్నారు. మీ పరిశుద్ధాత్మ వారిని తాకుతూ ఉన్నది. The power of God, the power of God is touching you. ఈ దినము దేవుని అభిషేకము, దేవుని శక్తి మీ రెండు చేతుల పైన పెట్టండి. దేవా, మీ పరిశుద్ధాత్మని, మీ అభిషేకాన్ని కోరుతా ఉన్నాను. Touch them, touch them, touch them by the power of God touching you. The power of God touching you right now. ప్రతి పిరికితనము, ప్రతి సాతాను శక్తి లీవింగ్ యేసు నామములో అడుగుతా ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి యేసయ్యకి, సంఘానికి, సంఘ కాపరికి నన్ను గుర్తు చేసుకున్నాను.